నాలుగవ భాగం మహాభారతంలోని స్త్రీతత్వ జ్ఞానం. భగవంతుడు వాస్తవికత సత్యమంత్రం. హరి ఓం తత్సత్. 15వ పాఠం. రాధ, కృష్ణుడు మరి గోపికలు. ఆనంద్ కరుణేష్. నమస్తే లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి. నమస్తే. తన తరువాతి జన్మలో మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించి మార్పుకి సహాయపడ్డారు. ఇది మానవాళి పరివర్తన సమయంలోనే ఒక ముఖ్యమైన సమయం. అందువల్ల నేను కృష్ణుడితో అనుసంధానం కలిగి ఉండే ముగ్గురు వేర్వేరు స్త్రీలుగా అవతరించాను. ఒకటి తన భక్తునిగా, ఒకటి తన భార్యగా, మరొకటి తన ఆధ్యాత్మిక స్నేహితురాలిగా. ఇలా 3 అంశాలుగా దేవతా శక్తిని నా మానవ రూపాలలో వ్యక్తపరచాను. ఆనంద కరుణేష్. మీరు ముగ్గురు స్త్రీలుగా ఏకకాలంలో జన్మించారా? లక్ష్మీదేవి. అవును. కన్యగా, తన భక్తురాలిగా, బాధ్యతలతో కూడిన స్త్రీ అయిన తన భార్యగా, మరి ముదుసలి అయిన తన ఆధ్యాత్మిక స్నేహితురాలిగా జన్మించాను. ఆనంద్ కరుణేష్. అయితే ఒక ఆత్మ విభజింపబడి పలు వ్యక్తులుగా జన్మ తీసుకోవచ్చా? లక్ష్మీదేవి. అవును. అవసరమైనప్పుడు ఆ విధంగా జరుగుతుంది. కేవలం అధిరోహణ చెందిన వారు మాత్రమే ఈ విధంగా జన్మ తీసుకోగలరు. ఆనంద్ కరుణేష్. రాధగా మీరు ఆయన ఆధ్యాత్మిక స్నేహితురాలు, రుక్మిణిగా ఆయన భార్య అని అనుకుంటున్నాను. కానీ భక్తురాలుగా ఎవరు? లక్ష్మీదేవి. 5 భర్తలు కలిగి ఉన్న భక్తురాలిని. హాస్యాస్ఫూరిత నవ్వు. ఆనంద్ కరుణేష్. ఓహ్, అయితే మీరు మహాభారతంలోని పాండవుల భార్య అయిన ద్రౌపదియా? లక్ష్మీదేవి. అవును. పాండవులు తమ కష్టంలో మరి ప్రయత్నాలలో కృష్ణుడి శక్తికి లోబడి ఉండడానికి నేను పాండవులకు సహాయపడ్డాను. ఆనంద్ కరుణేష్. ఆహా. రాధగా మరి ద్రౌపదిగా మీ జన్మల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. పురాణాల ప్రకారం రాధగా మీరు కృష్ణుని వివాహం చేసుకోకపోయినా ఆయనకు మీరు ప్రేయసి మరి భాగస్వామి. ఇది నిజమేనా? లక్ష్మీదేవి. హాస్యాస్ఫూరిత నవ్వు. కృష్ణుడు పుట్టుకతోనే తన గురించి తెలుసుకొని ఉన్నాడు. అందువల్ల తనకు ఎటువంటి సమస్యలు లేవు. ఒక చెట్టుకి సంపూర్ణంగా ఉండాలని మీరు నేర్పించక్కర్లేదు. అది దానికి తెలుసు. కృష్ణుడు కూడా అదే విధంగా ఉన్నాడు. ఆయన స్త్రీ మరి పురుషుడు కూడా. ఆయనకు సహాయపడటానికి నేను ఉన్నాను అంతే. నన్ను కలవటానికి వచ్చే ముందు ఎవరి మార్గంలో అయితే మీరు ఉన్నారో ఆయనలా కృష్ణుడు కూడా దివ్య జ్ఞాన ప్రకాశం పొందినవాడే. ఆనంద్ కరుణేష్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులైన శ్రీ రవిశంకర్ గురించా? లక్ష్మీదేవి. అవును. శ్రీ ఆయన స్వచ్ఛమైన పరమానందం. ఆయన చుట్టూ కూడా చాలామంది స్త్రీలు ఆయనకు సహాయపడటానికి ఉన్నారు. ఆనంద్ కరుణేష్. అవును. ఆయన ఆనందపు సమూహం. ఆయన సత్సంగాలు నేను చాలా ఇష్టపడేవాడిని. లక్ష్మీదేవి. ప్రపంచానికి కృష్ణుడితో నా బంధం కేవలం దూరం నుంచి మాత్రమే తెలుసు. పురాణాలలో కొంత నిజం ఉన్నప్పటికీ అవన్నీ కూడా రచయితల మనస్సు నుంచి వెలువడినవే. కృష్ణుడితో నా బంధాన్ని గురించి మరింత దగ్గరగా మీకు తెలియచేస్తాను. హాస్యపూరిత నవ్వు. నేను కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఆయన తండ్రి సమానులు. నేను ఆయన్ని పెళ్లి చేసుకుని ఉంటే ఆయనతోనే ఉండిపోయేదానిని. కానీ నేను చాలా స్వాతంత్రంగా ఉండేదానిని. నాకు అనిపించినప్పుడు వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. ఈ జన్మలో నా మార్గం దేవదూతల మార్గం లాంటిది. మీ తల్లిలా సహాయపడటం, వివాహ బంధంలో కూడా తానుగా జీవించవచ్చని అర్థమయ్యేలా చేసేదానిని. ఎవరైనా స్త్రీలు సంపూర్ణంగా ఉంటూ గత జన్మల నాటకాలకు అనుసంధానం కలిగి ఉండేటటువంటి నమూనాలను వదిలేసి వ్యక్తిగతంగా జీవించాలనుకునే వారికి ఇది ఒక మంచి కథ. కృష్ణుడు నాతో ఒక స్వస్థతతో కూడిన బంధంలో ఉండాలని నేను ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన అప్పటికే సంపూర్ణులు. మా మధ్య ఉన్న బంధం మోహంతో కూడినది కాదు. అది మొత్తం ఆరాధనతో కూడి ఉన్నది. ఆయన తన పని చేసిన తరువాత
నేను ఒక బ్యాటరీ మాదిరిగా ఆయనకు సహాయపడేదానిని. దీని గురించి తొందరపాటు నిర్ణయానికి రావద్దు. ఎందుకంటే దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులలో కూడా ఒక్కొక్కసారి ఇది జరుగుతూ ఉంటుంది. వారి మార్గంలో స్త్రీలతో ఉన్నత స్వభావంతో కూడిన బంధాలు ఉంటాయి. వారు ఆ బంధాల పట్ల జాగ్రత్తతో ఉంటారు. అటువంటి బంధాలలో సమస్యలతో కూడిన విధంగా చిక్కుకుపోరు. ఈ బంధం గౌరవం మరి సత్యంతో నిండి ఉంది. దివ్యత్వ స్వభావం నేర్చుకోవడానికి ఇది ఒక మార్గం. ఒక పురుగు గురించి ఆలోచించండి. అది సంతానోత్పత్తి చేసుకోవడానికి ఇంకొక పురుగు అవసరం దానికి లేదు. కానీ అది ఇంకొక పురుగుతో పెనవేసుకోవడాన్ని ఎంచుకుంటుంది. అదేవిధంగా కొన్ని మొక్కలు కూడా వాటంతటవే ఫలదీకరణ చెందుతాయి. మా బంధం కూడా అటువంటిదే. అది అత్యంత సామరస్యంతో మరి ఉన్నత ప్రకంపనలతో కూడి ఉంది. నన్లు మరి పూజారులు గురించి ఆలోచించండి. వర్తమాన కాలంలో వారు వివాహ బంధంలో లేదా ఎవరితో కలిసి ఉండరు. కానీ పూర్వకాలంలో చాలామంది ఒకరి ద్వారా ఇంకొకరు ప్రకంపనలు ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి కలిసి ఉండేవారు. ఆనంద్ కరుణేష్: అయితే మీరు మరి కృష్ణుడు కలిసి ఉండటం అంగీకారమే అయ్యేదా? లక్ష్మీదేవి: అవును. కన్యగా ఉన్న మేరీ యేసు ప్రభువుకి ఏ విధంగా జన్మనిచ్చిందని ఆలోచించండి. ఒక స్థాయిలో గర్భధారణ అనేది సాధారణ మానవ విధానంలో ఉన్నట్లయితే, లోతైన స్థితిలో యేసు ప్రభువు భగవంతుని బిడ్డ. అందువల్ల కన్యగా ఉన్న మేరీ మరి జోసెఫ్ల బంధం ఉన్నత ప్రకంపనలతో నిండి దివ్య గర్భధారణ సంభవించే వరకు అనుమతించింది. ఆనంద్ కరుణేష్: మీరు కృష్ణుడికి బ్యాటరీ వంటి వారని ఇంతకుముందు చెప్పారు. దీనిని మరింత వివరించగలరా? లక్ష్మీదేవి: మా బంధం మా ఇద్దరి ప్రకంపనలు పెంచుతుందన్న దానిని అలా చెప్పాను, అంతే. మీ ప్రియ గురువైన శ్రీశ్రీ మరి ఆయన చుట్టూ ఉన్న స్త్రీలను చూసినప్పుడు వారి మధ్య ఉన్న శక్తికి ఆయన లోబడి ఉండటం వల్ల ఆయన ప్రకంపనలు ఉన్నత స్థితికి చేరుతాయి. మా మధ్య ఒక అవగాహన ఉంది. మా మధ్య ఒక గౌరవం ఉంది. ఆనంద్ కరుణేష్: మీరు చెప్పిన దానివల్ల నాకు మరింత ఆసక్తి పెరిగింది. అయినా సంపూర్ణులు అయితే మీరు ఆయనకు బ్యాటరీగా ఎందుకు వ్యవహరించాలి? లక్ష్మీదేవి: విశ్రాంతి స్థితి నుంచి ఆనందపు మరి ఆనందాతీత స్థితికి వచ్చే వరకు నేను ఉత్ప్రేరకాన్ని మాత్రమే. భూమిని చూసుకోవటానికి మరి తమ సంపూర్ణతకు విస్తరించే వారికి నేను మాత్రమే ఉత్ప్రేరకం అని చెప్పట్లేదు. ఆనంద్ కరుణేష్: అయితే కృష్ణుడు ఎలా ఉండేవారు? లక్ష్మీదేవి: కృష్ణుడు ఆయన లోతైన ఆధ్యాత్మిక స్వభావం కలిగిన వ్యక్తి. తన చుట్టూ ఉండేవారిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ముఖ్యంగా ఎవరైతే తమ హృదయాల్లో దుఃఖంతో నిండి ఉంటారో వారిని చక్కగా చూసుకునేవాడు. అదేవిధంగా తన కుటుంబం పట్ల కూడా అత్యంత శ్రద్ధ కలిగి ఉండేవాడు. చాలా త్వరగా మాట్లాడేవాడు. ఇంకా వ్యక్తిత్వానికి వస్తే ప్రశ్నలన్నింటికీ చాలా చక్కగా అవసరమైన విధంగా సమాధానం ఇచ్చేవాడు. కానీ ఆయన మాట చాలా హడావిడిగా ఉండేది. ఎప్పుడు ఏదో ఒక తొందరలో ఉండేవాడు. హాస్యపూరిత నవ్వు. ఎందుకంటే చేయాల్సింది చాలా ఉందని భావించేవాడు. చాలా తక్కువగా నిద్రపోయేవాడు. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కేవలం కొంతమందితో మాత్రమే సమయాన్ని గడిపేవాడు. సంవత్సరానికి 2 సార్లు మిగతా పురుషులందరి నుంచి విరామం తీసుకునేవాడు. మా బంధంలో మేము చాలా విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ప్రతి దానిని ఒకే రకంగా అంగీకరించేవాళ్ళం కాదు. ఇది నా స్వతంత్ర స్వభావం వల్ల జరిగింది. ఇది చక్కటి సంభాషణలను ఏర్పరిచింది. నేను కేవలం నేనుగా మాత్రమే ఉండేదాన్ని. నా కోసం పాటలు పాడేవాడు. కొన్నిసార్లు తన నుంచి దూరంగా వెళ్ళేదాన్ని. కానీ తిరిగి కలిసినప్పుడు ఒకరితో ఒకరం సంతోషంగా గడిపేవాళ్ళం. మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఆయనను పెళ్లి చేసుకోకపోవడం కేవలం నా ఎంపిక మాత్రమే. ఎందుకంటే ఆ రోజుల్లోని సమాజం ఎంత పితృస్వామ్యతతో లేదు. ఆనంద్ కరుణేష్: మీ ఈ జన్మ సీత జన్మ తరువాత జన్మ? లక్ష్మీదేవి: అవును, సీతగా జన్మ తరువాత సరిగ్గా 21 మానవ జన్మల తరువాత ఈ జన్మ తీసుకున్నాను. ఆనంద్ కరుణేష్: మీకు కృష్ణుడికి మధ్య ఉన్న ఒక ప్రేమ కథను పంచుకుంటారో? లక్ష్మీదేవి: ఒకసారి తన ఆధ్యాత్మిక ప్రయాణం కోసం
చాలా నెలలు ప్రయాణం చేయవలసి ఉంది. తాను సంపాదించిన జ్ఞానం పుస్తకాలలో ఉండదు. చిన్న చిన్న వాటిని ప్రత్యక్షీకరించేవాడు. ఉదాహరణకు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆయనకు ఏ విధమైన గుణాలు కలిగిన ఫలాన్ని కోరుకుంటే ఆ చెట్టు అటువంటి ఫలాన్ని ఆయనకు ఇచ్చేది. ఆ వ్యక్తీకరణ సమయంలో ఆయన అనాహత చక్రం మరి శక్తి క్షేత్రం పూర్తిగా తెరుచుకుని ఉండేది. సూర్యోదయం మరి సూర్యాస్తమయం సమయాల్లో ఆయన ప్రత్యక్షీకరణ చాలా బలంగా ఉండేది. నక్షత్రాల ద్వారా నాతో సంభాషించేవాడు. ఆ శక్తి నాకు దిక్సూచి ద్వారా ప్రవహించేది. ఆయన నుంచి సందేశాన్ని అందుకున్నాక అదే నక్షత్రాల ద్వారా నేను తిరిగి సంభాషించేదానిని. సముద్ర తీరాల వెంట కాకుండా ఎత్తైన పర్వత ప్రదేశాల్లో నివసిస్తుండేదానిని. నన్ను చేరుకోవాలనుకుంటే ఎవరైనా సరే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి రావలసి ఉండేది. అటువంటి ప్రదేశాలు మాత్రమే నన్ను ఆయన శక్తికి మరి ఆయనకు దగ్గరగా ఉండేలా అనుమతిస్తాయి. ఒక ప్రదేశంలో చెట్లు చాలా ఎత్తుగా ఉండేవి. అక్కడికి మార్గం చాలా నిటారుగా ఉండేది. ఆ ప్రదేశానికి గుర్రం వంటి జంతువులు రావటం కూడా అసాధ్యం. అటువంటి ప్రదేశంలో నివసిస్తూ ఉండేదాన్ని. దేవదూతలు నాతో నిరంతరం మాట్లాడుతూ ఉండేవారు. నాట్యం వంటి ఆచారాన్ని ఆచరించి నా ఆనందంతో వాతావరణంలో నమూనాలను సృష్టించేదాన్ని. అది నాకు లభించిన బహుమతి. నన్ను స్త్రీ తత్వ మార్గంలో చేరుకోవటం వల్ల భూములు అన్నీ కూడా చక్కగా అపారంగా ఉండేవి. నేను కోరుకున్నది ఊహించుకున్నప్పుడు కృష్ణుడు నా నుంచి మార్గదర్శకత్వాన్ని తీసుకుని దానిని ప్రత్యక్షీకరించేవాడు. ఆయనకు స్త్రీతత్వ మరి పురుషతత్వ శక్తులు రెండూ ఉండేవి. తర్వాత వాటిని నేను కూడా అభివృద్ధి చేసుకున్నాను. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏకత్వం ఉండేది. ఇది ప్రేమ కథలా ఉండకపోవచ్చు, కానీ ఇది భూమిని జాగ్రత్తగా చూసుకోవడం. మేమిద్దరం కలిసి కొన్ని పనులు చేసేవాళ్ళం. నేను వాటిని విధి లేదా కర్తవ్యం అనటం లేదు అని గమనించండి. ఎందుకంటే ఈ పనులను కలిసి చేయటాన్ని మేం ఆనందించేవాళ్ళం. ఆనంద్ కరుణేష్. భూమిని జాగ్రత్తగా చూసుకోవటానికి వాతావరణంలోని నమూనాలను మీరు మార్చగలరా? దీన్ని మీరు ఏ విధంగా చేయగలరు? లక్ష్మీదేవి. అవును, నేను కాలాల నమూనాలను, నక్షత్రాల కదలికలను మరి ప్రకృతిలో ఉన్న ఇతర విషయాలను కూడా అర్థం చేసుకున్నాను. మా జీవితాలలో గొప్ప సామరస్యత ఉంది. చాలా భద్రతా భావంతో ఉండేదాన్ని. ఆ సమయంలో నాలో చాలా మార్పు ఉంది. ఆ ఎత్తైన ప్రదేశంలో నాతో పాటు కొంతమంది కూడా జీవిస్తూ ఉండేవారు. అది మాకు ఒక అభయారణ్యం లాంటిది. ఈజిప్షియన్ల భాషకు దగ్గరగా ఉండే భాషను కూడా నేను మాట్లాడేదాన్ని. ఆ సమయంలో నా బోధనలతో కొన్ని పుస్తకాలు మరి వాటి శేషాలు ఉండి ఉండవచ్చు. ఆనంద్ కరుణేష్. రాధగా, మీ గురించి మాకు చాలా తక్కువ తెలుసునన్న విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. లక్ష్మీదేవి. ఆయన నేర్చుకున్నది మరి తెలుసుకున్నది అందరితో పంచుకోవటం అనేది కృష్ణుడి యొక్క మార్గం. కానీ నా గురించి ఎక్కువగా బహిర్గతం చేయకపోవటమే నా మార్గం. అందువల్ల నా భావోద్వేగ స్వభావం గురించి, ఆనందపు తీరు, జీవించిన విధానాలు ఎక్కువగా తెలియచేయబడలేదు. శ్రీకృష్ణుడి బోధనల గురించి ప్రపంచానికి బాగా తెలుసు. ఆనంద్ కరుణేష్. మీ బంధానికి ఉన్న స్వభావం గురించి మరింత తెలియచేస్తారా? లక్ష్మీదేవి. మేము మా శక్తిని ముందుకు మరి వెనుకకు కదిలించగలం. కొన్నిసార్లు భూమిని నేను ఎక్కువగా చూసుకున్నాను. కొన్నిసార్లు ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్నిసార్లు భూమి స్వస్థపరచటానికి ఇద్దరం కలిసి నాట్యం చేసేవాళ్ళం. మా బంధం ఆకర్షణతో కూడిన ప్రేమ కాదు, అది ఒక స్వస్థతతో కూడిన బంధం. ఇది భూమిని స్వస్థపరిచింది. ఇది ఒక కుటుంబంలోని ఇద్దరూ కలిసి ఆ కుటుంబంలో సమతుల్యతను ఏర్పరచి సంపూర్ణతను సృష్టించినట్లు ఉంటుంది. ఆనంద్ కరుణేష్. భావోద్వేగంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, లేదా రెండు రకాలుగాను మీరు ఆయనను ప్రేమించారా? లక్ష్మీదేవి. నిజమైన ప్రేమ హృదయంలో ఉంటుంది. ఎందుకంటే హృదయంలోని వేరువేరు మూలకాలు ఏకత్వంలోకి వస్తాయి. శ్రీకృష్ణుడి పట్ల నా ప్రేమ భౌతికంగా, భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ అది హృదయం నుంచి స్వచ్ఛంగా వెలువడింది. దానికి ఎటువంటి కోరికలు లేవు. అది షరతులు లేని ప్రేమ. కొన్ని
తూర్పు దేశాలు దీనిని వజ్ర ప్రేమ అని చెప్తారు. నేను చెప్పిన కొన్ని కథలను మీరు ఆలోచించినట్లయితే వాటన్నింటినీ కలిపి మనం వజ్ర ప్రేమ అని పిలవవచ్చు. అది భౌతికంగా, భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా మరి వీటన్నింటినీ మించి ఉంది. ఆనంద్ కర్ణేస్. వజ్ర ప్రేమ. లక్ష్మీదేవి. అవును, క్రింది స్థాయి చక్రాలు ఉన్నత చక్రాలతో అమెరికాలో ఉన్నప్పుడు శరీరం ఆత్మతో ఏకమై ఆ ప్రేమను వజ్ర ప్రేమగా అనుభూతి చెందుతారు. వజ్ర అంటే స్వచ్ఛమైన మరి స్పష్టమైన వజ్రం వంటిది. వజ్రానికి బొగ్గు యొక్క లక్షణం ఉన్నప్పటికీ అది బొగ్గు కాదు. అదేవిధంగా వజ్ర ప్రేమలో అన్ని రకాల సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఆ అనుభూతి మరింత భక్తితో మరి ఆనందంతో కూడినది. మా పూర్ణాత్మతో ఏకమై నాట్యం చేసినప్పుడు మేము కలిసి లేదా వేర్వేరుగా నాట్యం చేసినా కూడా ఒకే విధమైన శక్తి ఉండేది. భౌతిక స్పర్శ లాంటివి ఉండేవి కానీ పూర్తి లైంగిక బంధం లేదు. ఆనంద్ కర్ణేష్. ఎందుకు? లక్ష్మీదేవి. వజ్ర ప్రేమ అనేది పూర్ణాత్మ భౌతిక శరీరంలోకి రావటం, తద్వారా వివిధ రకాల ప్రేమ ఉన్నత ప్రకంపనలకు పరివర్తన చెందడానికి అనుమతి ఇస్తుంది. లైంగిక ప్రేమలా కాకుండా వజ్ర ప్రేమ క్రింది చక్రాలలో బాహ్యమైన శక్తిని మార్పిడి చేసుకోవటం మీద దృష్టి పెట్టదు. దానికి బదులుగా శక్తి లోపలికి ప్రవహించి చర్య అంతరంగంలో జరిగి ఆ అంతరంగంలోని పురుషతత్వం అంతరంగంలోని స్త్రీతత్వానికి లోబడుతుంది. భాగస్వామితో కలయిక జరగవచ్చు కానీ ఈ జాగరూకత మార్గంలో దాని అవసరం లేదు. ఈ విధంగానే ముదుసలి తనని తాను వ్యక్తపరుచుకుంటుంది. మేమిద్దరం ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండటం మరి చుట్టూ ఉన్న వాటితో ఒకటిగా ఉండటం వల్ల భూమికి స్వస్థత చేకూరేది. కొన్నిసార్లు ఈ ప్రేమను మేము కలిసి పంచుకున్నప్పటికీ మేము భూమితో ఉన్న మా సన్నిహిత బంధాన్ని వ్యక్తిగతంగా వ్యక్తీకరించాం. ఆనంద్ కర్ణేష్. ప్రేమ గురించి మాట్లాడినప్పుడు కృష్ణుడి పట్ల గోపికలకు ప్రేమ ఒక వేడుకలా ఉండేది. కృష్ణుడితో అంకితభావం కలిగి ఉన్న ఈ గోపికలందరూ పూర్వజన్మలో ఋషులని పురాణాల్లో ఒక కథ చెప్పబడింది. ఈ జన్మలో వారు కృష్ణుడిని ఏ విధంగా కలిశారు? లక్ష్మీదేవి. సరిగ్గా చెప్పాలంటే సగం సగం. అంటే సగం మంది ఋషులు, మిగతా సగం మంది వారి అనుచరులు. అందువల్ల గోపికల్లో సగం మంది స్త్రీలు, మరికొంతమంది యుక్త వయస్సు ఉన్న అమ్మాయిలు. వారందరూ కృష్ణుడిని అనుసరించారు తప్ప వారు కృష్ణుడికి అవసరం లేదు. వారి హృదయాలలో కృష్ణుడి పట్ల ప్రేమ నిండి ఉంది. వారి ప్రేమ రాధాకృష్ణుల మధ్య ప్రేమ వంటిది. కృష్ణుడు ప్రేమలోని సంపూర్ణత్వాన్ని మరి పారవశ్యతను బోధించాడు. ఇద్దరు వ్యక్తులు దివ్యామృతాన్ని సేవించి నాట్యం చేస్తున్నారని అనుకోండి. వారిద్దరూ కలిసి ఒకరిని ఒకరు పట్టుకుని లేదా వేరువేరుగా నాట్యం చేస్తున్నప్పటికీ ఒకే విధమైన శక్తి వారిలో ఉంటుంది. భౌతిక స్పర్శ ఉన్నప్పటికీ కూడా వారిద్దరి ప్రతి శరీర అవయవం కలిసి ఉండాలని లేదు. ఆనంద్ కర్ణేష్. అందువల్ల భౌతికంగా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ అది లైంగికంగా లేదా లక్ష్మీదేవి శారీరకంగా ఒకరిని ఒకరు తాకినప్పుడు జీవశక్తి ప్రవాహాన్ని అనుమతిస్తాయి. లక్ష్మీదేవి. శారీరకంగా ఒకరిని ఒకరు తాకినప్పుడు జీవశక్తి ప్రవాహాన్ని అనుమతిస్తాము. ఇది ఎల్లప్పుడూ మోహంపై ఆధారితం కాదు. అక్కడ ఆ శక్తిలో సంపూర్ణత ఉంది. అది భౌతికమా లేక భావోద్వేగమా లేకపోతే ఆధ్యాత్మికమా అని విభజించలేం. 16వ పాఠం. ఆత్మ యొక్క కాలచక్రం. ఆనంద్ కర్ణేష్. కృష్ణుడి భక్తురాలు మరి 5 భర్తలు ఉన్న ద్రౌపదిగా జన్మ తీసుకున్నానని చెప్పారు. పాండవ సోదరులతో మీ బంధం ఎలా ఉండేదో తెలియచేయగలరా? లక్ష్మీదేవి. నేను స్త్రీ యొక్క అన్ని దశలను అనుభూతి చెందినప్పటికీ ఆ జన్మలో నా శక్తి చాలా వరకు కన్యగానే ఉండేది. చాలా అమాయకంగా తిరగబడుతూ ఆవేశంతో ఉండేదాన్ని. శ్రీకృష్ణుడిని ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాను. వివాహం జరిగే సమయానికి నా మొదటి 3 చక్రాలు ఉత్తేజమయ్యి అనాహత చక్ర స్థితిలో ఉన్నాను. 5 భర్తలను వివాహం చేసుకున్నానని కొంచెం ఆశ్చర్యం ఉన్నప్పటికీ ఎటువంటి దుఃఖాన్ని సృష్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే నేను మనోరాహిత్య స్థితిలో ఉన్నాను.
పాండవులందరికీ ఒకరి పట్ల మరొకరికి ఉన్న అమితమైన ప్రేమను చూసి చలించిపోయాను. నేను అత్యంత సౌందర్యంతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే స్వభావంతో ఉండటం వల్ల పాండవ సోదరులు తేనె కోసం వచ్చే తేనెటీగల్లా నాకు ఆకర్షితులయ్యారు. వారు నన్ను వేరువేరు రకాలుగా ప్రేమించేవారు. వారి జీవితాల్లోకి నేను రావటం వల్ల వారు ఒకరి పట్ల ఒకరికి అసూయ లేదు కదా, వారి మధ్య బంధం మరింత బలపడింది. నూతన ఆత్మల వారి కష్టతరమైన ప్రయాణాన్ని చేయాలి అని ఎంచుకున్నప్పుడు నేను వారికి తోడుగా నిలిచాను. ఒక్కొక్కసారి శ్రీకృష్ణుడి నుంచి నా ధ్యానంలో మరి ప్రార్థనల్లో వచ్చిన సందేశాలను వారికి అందిస్తూ ఉండేదాన్ని. నా ముందు పరచబడి ఉన్న మార్గానికి నేను పూర్తిగా అంగీకార భావంతో ఉన్నాను. ఆనందకరణేష్, పాండవ సోదరులు నూతన ఆత్మలు అని చెప్పారు, అంటే మీ ఉద్దేశం ఏమిటి? లక్ష్మీదేవి, వారి ఆత్మలు తమ ప్రయాణం మొదలయ్యే ముందు భగవంతుడి నుంచి వేరుపడ్డాయి. అందువల్ల వారు భూమి మీదకు నూతన ఆత్మలుగా వచ్చారు. అత్యంత శోభతో నిండిన ప్రదేశం నుంచి వచ్చినందువల్ల చాలా పరిస్థితులకు వారి హృదయం అంగీకారంలో ఉంది. ఇతరులు చెడును చూసి అర్థం చేసుకున్నట్లు వారికి ఆ చెడు అర్థం అవ్వలేదు. ఉదాహరణకు, ఎన్నో జన్మలకు ముందుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారి 9 సోదరులు చెడుని అర్థం చేసుకున్న దానికంటే వేరుగా పాండవులు అర్థం చేసుకున్నారు. అందరికన్నా జ్యేష్ఠుడైన పాండవ సోదరుడు తన ధర్మాన్ని అర్థం చేసుకున్న దాని ప్రకారం, మరి తన ఆధ్యాత్మిక మార్గం ప్రకారం ఎల్లప్పుడూ ఇతరులు చేసిన చెడుని మర్చిపోయి క్షమించగలుగుతూ ఉండేవాడు. అతనే ధర్మరాజు. ఆనందకరణేష్, అయితే వారి సోదరులు అయిన కౌరవులు వృద్ధాత్మలా? లక్ష్మీదేవి, వారు ముందు జన్మల నుంచి తమ కర్మ బాటలో ఉన్నారు. మానవ జన్మలు చక్రం మాదిరిగా ఉంటాయి. పాండవులు అప్పుడే మానవ జన్మకు దిగివచ్చారు, కానీ కౌరవులు ఎప్పుడో దిగివచ్చారు. అందుకే వారు వృద్ధాత్మలు. భూమి మీదకు ఒక నూతన ఆత్మ వచ్చినప్పుడు క్రింది చక్రాల్లో కర్మ లేనందువల్ల అది తన హృదయ స్థితిలో మరి ఉన్నత చక్రాల స్థితిలో జీవిస్తుంది. మానవులు స్వేచ్ఛ సంకల్పం అనే బహుమానం కారణంగా చేసుకునే ఎంపికల వల్ల ఆత్మ జన్మలు తీసుకునే కొద్దీ కర్మ ప్రయాణంలో చిక్కుకుపోతుంది. అందుచేత ఆత్మ క్రింది 3 చక్రాలలోనే ఇరుక్కుపోతుంది. దానితో తన పూర్ణాత్మతో ఉన్న గొప్ప అనుసంధానాన్ని మర్చిపోవటం మొదలవుతుంది. భయం, కోపం, ద్వేషం, దుఃఖం మరి ఇతర ప్రతికూల ముద్రలను తన క్రింది చక్రాలలో భవిష్యత్ జన్మలకు మోసుకెళ్ళి పరిష్కారం కానటువంటి అవే సందర్భాలను ఆత్మకు గుర్తు చేయడానికి ఆకర్షిస్తుంది. అప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకోవలసింది పోయి ఉన్న కర్మకు మరింత కర్మను చేర్చి ఆ కర్మ అనే ఊబిలో చిక్కుకుపోతుంటారు. ఆత్మ విరుద్ధతను మానవ జన్మల ద్వారా సరిపడా అనుభూతి చెందిన తర్వాత ఆధ్యాత్మికతకు మార్గం తెరుచుకుంటుంది. ఆ తర్వాత కర్మలను విడుదల చేసి వాటిని దాటి ఎదిగే వ్యతిరేక ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ ప్రస్తుత పరివర్తన సమయంలో చాలామంది మానవులు తమ కర్మలను విడుదల చేసే ఆఖరు దశల్లో ఉన్నారు. ఆత్మకాల చక్రంలో యువ ఆత్మలు అమాయకంగా ఉంటాయి, ఎక్కువ కర్మను చేర్చుకోవు. ఆ అమాయకత్వం తొలగి తిరిగి పొందిన తర్వాత జ్ఞానం లభిస్తుంది. ఆనందకరణేష్, అయితే మీరు పాండవ సోదరులు సరిపడినంత తెలివి లేకుండా అమాయకంగా ఉన్నారని అంటున్నారా? లక్ష్మీదేవి, ఖచ్చితంగా మానవ జన్మలు తీసుకోవటం మొదలుపెట్టాక వారి అమాయకత్వం తగ్గుతుంది. ఆనందకరణేష్, మానవ జన్మల ఆత్మచక్రాన్ని గురించి మరింత వివరించగలరా? లక్ష్మీదేవి, విశ్వంలో ప్రతిదీ ఒక శృతిలో బయటపడుతుంది. అదేవిధంగా ఆత్మచక్రం కూడా యుగాలుగా విభజింపబడి ఉంది. చాలామంది మానవులు నేర్చుకున్న పాఠాలు మరి కర్మ మార్గాల ప్రకారమే యుగం యొక్క ప్రయాణం కూడా ఉంటుంది. యుగాలు సహాయపడడానికి నూతన ఆత్మలు భగవంతుడి నుంచి వేరుపడవచ్చు, లేదా వృద్ధాత్మలు దివ్య జ్ఞాన ప్రకాశం పొందవచ్చు. ఏది ఏమైనప్పటికీ చాలా ఆత్మలు పరమానందంతో, ప్రేమతో మరి శాంతితో నిండిన స్వర్ణయుగంగా పిలువబడే సత్యయుగంలో దివ్య జ్ఞాన ప్రకాశం పొందాలని కోరుకుంటాయి.
ఆనందకరణేష్, ఒక ఆత్మ తన కాలచక్రాన్ని పూర్తి చేసుకోవడానికి మరి దివ్య జ్ఞాన ప్రకాశం చెందేందుకు ఎన్ని జన్మలు తీసుకోవాలి? లక్ష్మీదేవి, స్వేచ్ఛ సంకల్పం ఉన్నందున ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని ఆత్మలు విరుద్ధతను ఎక్కువగా అనుభూతి చెందుతాయి, మరికొన్ని తక్కువగా అనుభూతి చెందుతాయి. నేను ఒక జన్మలో చేసిన విధంగా కొన్నిసార్లు ఆత్మలు విడిపోయి విరుద్ధతను అనుభూతి చెందుతాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఆనందకరణేష్, ఒక ఆత్మ దివ్యజ్ఞాన ప్రకాశం పొందటానికి కొన్ని లక్షల జన్మలు పడతాయని కొన్ని మతాలు చెప్తున్నాయి. కొంతమంది 84 జన్మలని, ఒక్కొక్క యుగంలో 21 జన్మలని అంటుంటారు. అది వందల లేక వేల లేక లక్షల జన్మల? లక్ష్మీదేవి, అన్నీ కూడా సత్యమే. అవన్నీ కూడా సత్యమే. ఎందుకంటే ఒక దివ్యాత్మ జీవితం మరింత దివ్యత్వంలోకి చాలా ఆత్మలుగా విభజన జరిగి తిరిగి అనుసంధానమయ్యి విస్తరించేటప్పుడు ఇందులో చాలా చాలా కాలచక్రాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఆత్మ కాలచక్రంలో జన్మ తీసుకున్న మానవ ఆత్మలు ఎన్నో పరిమాణాల్లో, ఎన్నో విశ్వాల్లో భూమికి రాకముందే అధిరోహణ చెంది ఉంటారు. మీలో చాలామంది దగ్గరగా 60 నుంచి 100 జన్మల వరకు జీవించి ఉంటారు. స్వేచ్ఛా సంకల్పం కారణంగా అందరూ దివ్య జ్ఞాన ప్రకాశం చెందడానికి కొన్ని ఆత్మలకు తక్కువ సమయం పడుతుంది, మరికొన్ని ఆత్మలకు ఎక్కువ సమయం పడుతుంది. ఆనందకరణేష్, ఆత్మ విరుద్ధతను అనుభూతి చెందాలని ఎందుకు కోరుకుంటుంది? లక్ష్మీదేవి, నూతన ఆత్మ భగవంతుని నుంచి వేరుపడటం వల్ల అది భగవంతుని రూపంలోనే ఉంటుంది. అది పూర్తి ఆనందంతో, స్వచ్ఛతతో, ప్రేమతో, కాంతితో, అత్యంత శోభతో నిండి ఉంటుంది. అది వీటన్నింటి విరుద్ధతను తెలుసుకోవాలన్న కోరికతో కూడా ఉంటుంది. నిరంతరం ఏకత్వంలోకి విస్తరిస్తున్న విరుద్ధత అంటే తెలియని దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన ఆత్మలా కాకుండా నూతన ఆత్మకు ఎటువంటి గతం లేదు. అదేవిధంగా విరుద్ధతను తిరిగి చూసుకోవడానికి ఎటువంటి సూచనా స్థితి లేదు. కాబట్టి ఈ నూతన ఆత్మ తన దివ్యత్వ శోభను అనుభూతి చెందుతున్నప్పుడు అది దివ్యత్వ జీవిలో భాగంగా ఉన్నప్పటి పూర్తి వైభవం దానికి తెలియదు. బాధ, చీకటి గురించి దానికి ఏమీ తెలియదు. వాటి గురించి తెలుసుకోవాలన్న గొప్ప ఆసక్తి దానిలో కలుగుతుంది. మానవ జన్మలు తీసుకున్నప్పుడు, కర్మచక్రాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు దివ్యత్వం విరుద్ధతను అనుభూతి చెందుతుంది. మొదట ఆ విరుద్ధత తట్టుకోవడం, మరి బాధను అనుభూతి చెందడం జరుగుతుంది. ఆ విరుద్ధతలో ఉన్న బాధను అనుభవించడం తెలుసుకున్న తర్వాత ఆ విరుద్ధతను అంగీకరించడం వల్ల ఆ బాధను అంతం చేయడం ఆరంభం అవుతుంది. విరుద్ధతతో ఏకత్వంలోకి విస్తరించినప్పుడు మనస్సుకి పూర్తి వ్యతిరేకమైన తన దివ్యత్వ ఆనంద స్వభావాన్ని తెలుసుకుంటుంది. అది బుద్ధుడిలా లేదా ఒక దైవంలా తానే ఒక దివ్యత్వపు జీవి అని తెలుసుకునే బాటలో ఉంది. ఆనందకరణేష్, ప్రతి ఆత్మ కూడా దివ్యత్వపు జీవి అవ్వగలదా? లక్ష్మీదేవి, అన్ని ఆత్మలకు అదే అంతిమ లక్ష్యం. ఆనందకరణేష్, పాండవ సోదరుల విషయానికి వద్దాం. వారు భగవంతుడి నుండి వేరుపడిన నూతన ఆత్మలను చెప్పారు కదా. నూతన ఆత్మలుగా భూమి మీద వారి అనుభవాలు ఏమిటి? లక్ష్మీదేవి, నూతన ఆత్మలన్నీ తమ హృదయం ద్వారా జీవిస్తాయి. మానవ చర్యల్లో చెడు చూడటం వారికి చాలా కష్టం. మొదట్లో పాండవులు కౌరవుల యొక్క చీకటిని చూడలేదు. అందరికన్నా జ్యేష్ఠ కౌరవుడు చేసే పనులకు వారు చాలా సతమతమయ్యేవారు. ఆనందకరణేష్, మీరు దుర్యోధనుడిని ఉద్దేశించి చెప్తున్నారా? లక్ష్మీదేవి, అవును. మొదటిలో పాండవ సోదరుల మధ్య ఉన్న ప్రేమ మాదిరిగానే దుర్యోధనుడి పట్ల కూడా ప్రేమ ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ మళ్ళీ తగిలిన గాయాల వల్ల, వారి భావోద్వేగాల వల్ల క్రింది చక్రాలు మసకబారడం మొదలయ్యాయి. చాలాసార్లు గాయపడినప్పటికీ వారి హృదయాలు ప్రేమ కోసం ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. యుద్ధం మొదలయ్యే వరకు కూడా ఏ క్షణమైనా కౌరవులను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆనందకరణేష్, పాండవ సోదరులు క్షమించటానికి సిద్ధంగా ఉండి జరిగిందంతా మరిచిపోవాలనుకున్నప్పుడు యుద్ధం ఎందుకు చేశారు? లక్ష్మీదేవి, వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి అధిరోహణ చెందటం అసలు విషయం కాదు. చాలా వరకు మానవాళి 3వ యుగం చివరిలో ఉంది. ఆ సమయంలో పాండవులు భూమి మీద
జన్మ తీసుకున్నారు. ఆ సోదరులు మానవులు అత్యంత విరుద్ధతను అనుభూతి చెందటానికి కలియుగంలోకి పరివర్తన చెందడంలో సహాయపడటానికి వచ్చారు. ఆ సమయంలో చాలా ఆత్మలు తమ ఆత్మ కాలచక్రంలోని అత్యంత విరుద్ధతను అనుభూతి చెందాలని కోరుకున్నారు. ఆనందకరణేష్ అప్పటికే 3 యుగాల నుంచి జన్మ తీసుకుంటున్న ఆత్మలు ఉన్నప్పటికీ పాండవులు నూతన ఆత్మలుగా జన్మ తీసుకున్నారు. నేను మీరు చెప్పేది సరిగ్గానే అర్థం చేసుకుంటున్నానా? లక్ష్మీదేవి: అవును. మహాయుద్ధమైన మహాభారతం ద్వాపర యుగం నుంచి కలియుగ పరివర్తనను సూచిస్తుంది. పాండవ సోదరులు నూతన ఆత్మలుగా జన్మ తీసుకోవటం వల్ల శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని పోల్చుకోగలిగారు. అదేవిధంగా ఆయనకు ఆధ్యాత్మిక సవాలైన ఈ యుగాల మార్పిడిలో సహాయపడడానికి సిద్ధపడ్డారు. భూమి మీద జన్మ తీసుకోకముందే ఈ కార్యానికి వారు చాలా ఉత్సాహంతో ఒప్పందం చేసుకున్నారు. కృష్ణుడిని తమ రక్షకునిగా, మరి తాము వేరుపడిన భగవంతుడి అసాధారణ శక్తులు కలిగి ఉన్న మానవుడిగా చూశారు. వాళ్ళు అన్నీ మర్చిపోయి క్షమించటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారి ఆత్మ ప్రయాణ లోతుల్లో దీనిని అనుభూతి చెందాలని కృష్ణుడికి తెలుసు. మిగతా మానవాళి మాదిరిగానే పాండవ సోదరులు కలియుగపు చీకటిలోకి జారుకున్నారు. ఆ సమయంలో చాలా ఆత్మల కోరిక కూడా మరింత విరుద్ధతను అనుభూతి చెందాలని ఉంది. పాండవులు నూతన ఆత్మలు అయినందువల్ల చాలా వరకు ఆధ్యాత్మిక తలానికి అనుసంధానమయ్యి ఉన్నారు. దానితో వారి పని మరింత కష్టమయ్యింది. ఇతరులను చంపటంలో ఏ విధమైన మంచి జరుగుతుందో వారికి అర్థమయ్యేది కాదు. దుర్యోధనుడి ఆత్మ కర్మ మార్గంలో చాలా వరకు అనుభూతి చెంది తన ఆత్మ ఒప్పందానికి పూర్తిగా న్యాయం చేసింది. దుర్యోధనుడి ఆత్మ కర్మ మార్గంలో చాలా వరకు అనుభూతి చెందిన తన ఆత్మ ఒప్పందానికి పూర్తిగా న్యాయం చేసింది. ఆనందకరణేష్: దుర్యోధనుడు తన ఆత్మ ఒప్పందంతో నిజాయితీగా ఉన్నాడా? లక్ష్మీదేవి: ఆత్మలు అన్నీ భూమి మీద జన్మ తీసుకోకముందు గాఢమైన ప్రేమలో కలిసి ఉంటాయి. కృష్ణుడు, పాండవులు, కౌరవులు, మనమందరము అదేవిధంగా మనతో అనుసంధానమై ఉన్న వారు కూడా ఈ జన్మలో మనం నటించవలసిన నాటకాన్ని కలిసి సృష్టించాం. తన మూర్ఖత్వం ద్వారా విరుద్ధతను సృష్టించడమే దుర్యోధనుడి యొక్క ఆత్మ మార్గం. మనమందరము మన ఆత్మ ఒప్పందానికి బద్దులై ఉన్నాం. కానీ పాండవులు నూతన ఆత్మలు అయినందున వారి పని మరింత కష్టతరంగా ఉంది. భౌతిక తలానికి మరి ఆధ్యాత్మిక తలానికి మధ్య ఉన్న విరుద్ధత చాలా ఎక్కువగా ఉండటం వల్ల వారు దాన్ని మొదటగా తట్టుకోలేకపోయారు. కృష్ణుడు మరి ద్రౌపదిగా ఉన్న నేను వారి స్వేచ్ఛా సంకల్పం ద్వారా ఎన్నుకున్న ఎంపికల ప్రకారం ఆత్మ మార్గంలో ఉండడానికి సహాయపడ్డాం. ఎప్పుడైనా కృష్ణుడు వారితో లేనప్పుడు నేను కృష్ణుడి నుంచి సందేశాలను పొంది వారికి చెప్పేదానిని. ఆనందకరణేష్: మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ తమ ఆత్మ మార్గంలోనే ఉంటారు. ఉదాహరణకు దుర్యోధనుడి మూర్ఖత్వంతో కూడా తన ఆత్మ మార్గంలోనే ఉన్నాడు. పాండవులు నూతన ఆత్మలు అయినప్పటికీ మీ సహాయంతో మరి కృష్ణుడి సహాయంతో తమ ఆత్మ మార్గంలోనే ఉన్నారు. ఎవరైనా ఆత్మ మార్గాన్ని వదిలి వేరే మార్గంలో ఉండటం అన్నది ఎప్పుడైనా జరిగిందా? లక్ష్మీదేవి: మీ అహంకారంతో ఇతరులను అంచనా వేయడం తప్ప మిగతాది మొత్తం మీరు ఈ సమయంలో చేయవలసిందే చేస్తున్నారన్నది అన్నిటికన్నా గొప్ప జీవిత సత్యం. అహం మరింత మెరుగైన వాటిని కోరుకోవటాన్ని అడ్డుకుంటుంది. కొన్నిసార్లు ఇది మీ ఆత్మ మార్గం నుంచి పక్కకు తప్పుకునేలా చేస్తుంది, కానీ చాలా వరకు ఆ విధంగా జరగదు. ఆనందకరణేష్: దీని గురించి మరింత వివరించగలరా? లక్ష్మీదేవి: అహం అనేది ఆత్మ ప్రణాళిక మార్గాన్ని ఎల్లప్పుడూ పక్కదారి పట్టించదు. ఆత్మ విరుద్ధతను తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు అహం దానికి తోడుగా నిలిచి విరుద్ధతను సృష్టిస్తుంది. అప్పుడు అహం తన ఆత్మ ప్రణాళికకు నిజమైన మార్గంగా నిలుస్తుంది. అందువల్ల దుర్యోధనుడు కూడా తన ఆత్మ మార్గంలోనే ఉన్నాడు. అహం ఆత్మ మార్గం నుంచి పక్కకు తప్పించదు. అహం ఆత్మ మార్గం నుంచి పక్కకు తప్పించదు. ఆత్మ తన మానవ జన్మల కాలచక్రంలో ప్రయాణాన్ని మొదలుపెట్టేటప్పుడు మరి ముగించేటప్పుడు అహం ఎక్కువ పక్కదారి పట్టిస్తుంది. ఆత్మ తన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అహం అనేది ఆధ్యాత్మిక తలానికి ఎక్కువగా అనుసంధానమయ్యి ఉంటుంది.
బాధ యొక్క విరుద్ధతను భౌతిక తలంలోకి వచ్చి అనుభూతి చెందాలని కోరుకోదు. ఇదే ఆధ్యాత్మిక అహం. ఇది మన ఆత్మ మార్గం నుంచి పక్కకు తప్పుకోకుండా అడ్డుకుంటుంది. ఆత్మ తన ప్రయాణాన్ని ముగించే సమయంలో అహం, భౌతిక అహం, ఇది ఆత్మ మార్గానికి ఎదగడానికి అడ్డుపడుతుంది. పాండవులు తమ ఆత్మ ప్రయాణం మరి ఆత్మ అహం యొక్క మొదటి దశలో ఉన్నారు. యుద్ధం చేయమని ప్రోత్సహించకపోతే వారు తమ ఆత్మ మార్గం నుంచి ప్రక్కకు తప్పుకునేవారు. ఆనందకరుణేశ్. అందువల్ల ద్రౌపదిగా ఉన్న మీరు పాండవ సోదరులను తమ కౌరవ సోదరులతో యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తూ తన ఆత్మ మార్గంలో ఉండేలా చేసుకున్నారా? లక్ష్మీదేవి. అవును, ఎందుకంటే నేను అప్పటికే దివ్య జ్ఞాన ప్రకాశం పొందాను. నా పూర్ణాత్మ నుంచి ఎల్లప్పుడూ సందేశాలను అందుకుంటూ ఉండేదానిని. ఆ సందేశాలలో ఒకటి ఎప్పుడూ స్థిరమైనది. అది పాండవులు తమ ఆత్మ మార్గంలో ఉండాలంటే కౌరవుల పట్ల ఎటువంటి భావోద్వేగ అనుసంధానం లేకుండా యుద్ధం చెయ్యాలి. వారి స్వేచ్ఛ సంకల్పాన్ని ఉపయోగించి యుద్ధం చేయకుండా కూడా ఉండవచ్చు. కానీ వారిని వివాహం చేసుకున్నందువల్ల పాండవులు తమ ఆత్మ మార్గంలో ఉండాలని నాకు గాఢంగా అనిపించేది. అందుకే వారికి నేను ఎల్లప్పుడూ ఆ విషయాన్ని గుర్తు చేసేదానిని. ఆనందకరుణేశ్. మీ చక్రాలన్నీ కూడా ఉత్తేజమయ్యి పూర్తి దివ్య జ్ఞాన ప్రకాశం చెంది ఉన్నారా? లక్ష్మీదేవి. లేదు, నేను పూర్తిగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందలేదు. శ్రీకృష్ణుడిలా 7 చక్రాలు తెరుచుకుని తన దివ్యత్వాన్ని తెలుసుకుని అనాహత చక్రాన్ని ఉత్తేజం చేసుకునే స్థితిలో ఉన్నాను. కొన్నిసార్లు నేను భూమితో, చెట్లతో, స్వర్గంతో, కౌరవులతో సహా అన్నింటి పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉండేదాన్ని. ఇది మాటల్లో చెప్పడం చాలా కష్టం. అయినప్పటికీ నా భర్తలతో ఆనందపు స్థితిలో ఉన్న సమయంలో దుర్యోధనుడు మరి ఇతర కౌరవుల దుఃఖం నన్ను కదిలించలేదు. నా భర్తలతో ఆనందపు స్థితిలో ఉన్న సమయంలో దుర్యోధనుడు మరి ఇతర కౌరవుల దుఃఖం నన్ను కదిలించలేదు. కృష్ణ భగవానుడి పట్ల అంకిత భావమే ఎల్లప్పుడూ నా ఆత్మ మార్గం వైపు ఎదగడానికి సహాయపడింది.